హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టౌన్ ఫ్లేవర్స్. ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా ఏదో తినాలనిపించింది. అందుకని ఉల్లిపాయ పకోడీ చేయాలనుకున్నాను. సో అదే చేస్తున్నాను కూడాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది తయారీ చేసే విధానం ఏంటో నేను చూపిస్తాను. బట్ చూడబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాట్ మీకు నేను ప్రతిసారి చేసిన వంటకాలన్నీ నోటిఫికేషన్స్గా వస్తాయి. ఓకే అండి, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఆనియన్స్ అండి. నేను ఆల్రెడీ నీట్గా కడిగేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి వచ్చేసి నేను ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. శనగపిండితో పాటు నేను ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి కూడా తీసుకుంటున్నానండి, కొంచెం క్రిస్పీగా క్రంచీగా వస్తుందని. సాల్ట్ తగినంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం కూడా మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను, 1 టీ స్పూన్ అండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసుకునే లోపల ఇది హీట్ అయిపోతుంది ఆయిల్ అంతా కూడా. చూసారు కదా, మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా చేయకుండా మామూలు కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేయాలి. కొద్దిగా వాటర్ యూజ్ చేసి నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. సో ఇంకా ఇది రెడీ అయిపోయినట్లే. ఆయిల్లో వేసి చూడాలి, మరి ఆయిల్ కాగిందా లేదా చూసుకోవాలి. కొద్దిగా వేసి చూస్తున్నాను ఆయిల్ కాగిందో లేదో అని. హీట్ అయిందండి. ఇంకా ఇప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు పకోడీలు. కొద్దిగా ఆయిల్లో ఇలా వదులుతూ ఉండాలి. వేసేసాం కదా, సో వేసిన వెంటనే టర్న్ చేసుకోదండి. ఒక ఫ్యూ సెకండ్స్ ఆగిన తర్వాత టర్న్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఇలా వచ్చాయి. ఇప్పుడు వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వేసుకుంటున్నానండి. కొద్దిగా కలుపుతూ ఉండాలండి, కొంచెం టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. సెకండ్ రౌండ్లో కూడా ఫ్రై అయ్యండి. ఇంకా ఇది తీసేసి వేరే గిన్నెలోకి పెట్టేసుకుందాము. సెకండ్ రౌండ్ కూడా ఇందులో వేసేసానండి. సో ఇంకా మిగతా పిండి కూడా అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో పకోడీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఈ సీజన్లో వేడివేడిగా ఇలా చేసుకొని తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.